అన్న నాకు చెప్పులు లేవన్నా, ఒక జత చెప్పులు ఇవ్వండి అన్న. సరే ఇస్తానులే గానీ నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? డబ్బులు లేవన్నా, మీరు నాకు హెల్ప్ చేయండి అన్న. మరి డబ్బులు లేకుండా ఎలా ఇస్తానయ్యా? తక్కువ రేట్లో ఏమన్నా ఉంటే ఇచ్చేయండి అన్న. చెప్తే అర్థం కదా, చెప్పులేవేం లేదు, వెళ్ళా ఇక్కడి నుంచి. ఫ్రీగా చెప్పులు కాదంటే ఇడికి. నాకు చెప్పులు లేవు, నాకు చెప్పులు లేవు, నాకు చెప్పులు లేవు. అన్నా ఎందుకన్నా అలా అంటున్నారు? నా కాళ్ళకు చెప్పులు లేవన్నా. కొనుక్కోవచ్చు కదన్నా. నా దగ్గర డబ్బులు లేవన్నా, షాపు దగ్గర వెళ్తే డబ్బులు అడుగుతున్నారన్నా. సరే రండన్నా, నా డబ్బులతో మీకు కొనిపిస్తానన్నా. సరే అన్నా. అన్నా ఈ అన్నకు మంచి జత చెప్పులు చూపండి అన్నా. పాపం చెప్పులు లేవంట. ఫ్రీగా కాదన్నా, డబ్బులు నేను ఇస్తానన్నా. వీడా? ఒక నిమిషం ఉండండి, ఇది చూడండి, ఈ చెప్పులు చాలా బాగుంటాయి. వేసుకోండి అన్నా. పాపం పేదవాడన్నా, ఏదో షాప్కి వెళ్ళి అడిగితే వాళ్ళు తిట్టేసి గెంటేశారంటన్నా. అయినా ఆయన అడిగింది చెప్పులే కదన్నా, ఆస్తులు అడగట్లేదుగా. ఎంతైందన్నా? 200 రూపాయలు. తీసుకోండి అన్నా. వస్తామన్నా. చిన్న చిన్న సహాయం వల్ల మన ఆస్తులేం పోవుగా. ఇంకా ఈ సమాజం ఎప్పుడు మారుతుందో ఏంటో.